హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ. ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలా కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. ఇది రైస్లో అయినా, చపాతీలో అయినా, పూరీలో అయినా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి చూసి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో. ముందుగా 1/2 kg మటన్ తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, ధనియాల పౌడర్, 2 యాలకులు, ఒక పెద్ద యాలకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, కొన్ని ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత పెరుగు వేసుకొని ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొద్దిగా మటన్ మసాలా, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఆవాల నూనె వేసి బాగా కలుపుకోవాలండి. ఈ ఆవాల నూనె వల్లే ఈ మటన్కి చాలా టేస్ట్ వస్తుంది. నాన్ వెజ్ ఎప్పుడైనా ఆవాల నూనెతో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆవాల నూనె వేసుకోవాలి. ఇందులో కొద్దిగా షాజీరా, కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఒక మిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలండి. మొత్తం మటన్ ముక్కల్ని వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేశాక అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా మనకు టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకొని కొద్దిగా మటన్ మసాలా కూడా వేసుకోవాలండి. అలాగే గరం మసాలా కూడా, కొద్దిగా కొత్తిమీర చల్లి కలుపుకొని సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఇలా ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ కూడా చల్లవి కాకుండా కొద్దిగా వేడి చేసుకున్న నీళ్ళు పోసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. ప్రెజర్ అంతా పోయాక తీసి చూస్తే ఇలా ఉంటుందండి. ఈ స్టేజ్లో మనకు ఉడికింది లేనిది చెక్ చేసుకోవాలి. ఇంకొంచెం గట్టిగా ఉంటే ఒక విజిల్ రానిచ్చుకోవాలి. ఇలా కొత్తిమీర చల్లి, మీకు గ్రేవీ ఇలా చాలంటే ఇప్పుడు ఆపేసుకోవచ్చు, లేదంటే గట్టిగా కావాలంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి. అప్పుడు దగ్గర పడిపోతుంది. ఇలా తీసి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి. ఇది పూరీలో, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.